ఎవరు అధికారంలో ఉంటే వారు అక్రమ మైనింగ్ మాఫియాకి అండగా నిలుస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఆరోపణలు అసెంబ్లీలోనే దుమారం రేపాయి. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వందల కోట్ల రూపాయల మేరకు మైనింగ్ అక్రమాలకు పాల్పడలేదా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు మైనింగ్ మాఫియాపై పరస్పర ఆరోపణలు చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మైనింగ్ అక్రమాల్లో దొందేనని కమలనాథులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ మైనింగ్ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మీ నేతలు ఏమైనా తక్కువ తిన్నారా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆత్మీయంగా అరమరికలు లేకుండా తిట్టుకుంటున్నారు. హరీష్ రావుకు కౌంటర్ గా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరునికి చెందిన స్టోన్ క్రషర్ కంపెనీ అక్రమ మైనింగ్ కు పాల్పడితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కాటా శ్రీనివాస్ నిలదీశారు. స్టోన్ క్రషర్ సంస్థ 300 కోట్ల రూపాయల మేరకు రాయల్టీని ఎగ్గొడితే అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని కాటా ప్రశ్నించారు. హరీష్ రావుకు ఏమన్నా ముడుపులు అందాయా అని నిలదీశారు. కాటా శ్రీనివాసరావు ఇలా నిలదీయడంతో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. పటాన్చెరులో కాంగ్రెస్ 5 గ్రూపులుగా చీలిపోవటానికి నువ్వు కారణం కాదా అని కాటాను నిలదీశారు గూడెం మహిపాల్ రెడ్డి. తన సోదరుని కంపెనీపై ఆరోపణలు చేయటాన్ని ప్రస్తావించిన గూడెం ఇప్పుడు మీ పార్టీయే అధికారంలో ఉంది కదా, చర్యలు తీసుకోవచ్చు కదా అని కాటాకి సవాల్ విసిరారు. గూడెం మహిపాల్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తే తాను పటాన్చెరు సెంటర్లో ముక్కు నేలకేసి రాస్తానని కాటా శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. దీనికి గూడెం స్పందిస్తూ కాటా చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిజమని నిరూపిస్తే తాను కూడా ముక్కు నేలకేసి రాస్తానని గూడెం ప్రతి సవాల్ విసిరారు. ఈ ఇద్దరు నేతలు ముక్కును నేలకేసి రాస్తే తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనమని బీజేపీ నిలదీస్తోంది. అవినీతి అక్రమాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లు దొందేనని బీజేపీ దుయ్యబడుతోంది. నియోజకవర్గ ప్రజలైతే ఈ 3 పార్టీ నేతల వ్యాఖ్యలను గమనిస్తూ ఈ రాజకీయాలు ఇక బాగుపడవు అని పెదాలు విరుస్తున్నారట.